హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం బ్రెడ్ తో గులాబ్ జామ్ ఎలా చేయాలో మీకు చూపిస్తా. ఇప్పుడైతే నేను మనం బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసుకుందాం. చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగైతే మనం ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఈ కోసుకున్న ముక్కలను అయితే మిక్సీ పట్టుకున్నాం. ఇలానైతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్నాం. సరిపడా పచ్చిపాలు పోసుకొని ముద్దలాగా పిసుకోవాలి. చూసుకుంటూ పోసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా మంచిగా ముద్దలాగానైతే పిసుకోవాలి. ఇప్పుడైతే కాసేపు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం పాకం పట్టుకుందాం. ఒక కప్పు నేనైతే చక్కెర తీసుకున్నా. ఒక సగం కప్పు వాటర్ తీసుకున్నా. మనం ఇలా చిన్న చిన్నగానైతే ముద్దలు చేసుకుందాం. ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. అయితే మనం చేసుకోవాలి, ఉండలు చుట్టుకోవాలి. మన పాకం అయితే రెడీ అయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. మరోవైపు అయితే నేను కడాయిలు పెట్టుకున్నా. ఆయిల్ పోసుకోవాలి సరిపడా. మన ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే ఇవి ఆయిల్లో వేసుకొని మంచిగా కాల్చుకున్నాం. మనమైతే ఈ కలర్ వచ్చేంత వరకు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం పాకంలో వేసుకుందాం. గులాబ్ జామ్ అయితే రెడీ అయింది. మస్తు స్మూత్గా వచ్చినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా.